పెంచుకోవడానికి, కరుణను పెంచుకోవడానికి. అలా ఆ ఆకాశంలో స్ఫురించే ఆకారం, ఆ పురుషుడు పృథివీ మొదలైన ఆ భూములు పంచభూతాలు లేకుండా భాతి ప్రకాశించినట్టుగా స్వయంభూర్ భాసతే, ఆ స్వయంభువు భాసతే నీ మనోబుద్ధులకి తెలుస్తున్నాడు అంత. ఆ ఆకారం ఎవరికి తెలుస్తున్నాడు అంటే కంటికి కాదు. మళ్ళీ అదే ఆలోచన చేయాలి మనం. కంటికి కాదు తెలిసేది, మనస్సుకే. కంటికి తెలిస్తే నువ్వు పోయి పట్టుకోవాలి. కంటికి స్తంభం తెలుస్తుంది, వెళ్ళి పట్టుకోగలవు స్తంభాన్ని. కానీ మనస్సుకి తెలిసేదాన్ని, బుద్ధికి తెలిసేదాన్ని పట్టుకోగలవా? లేదు, పట్టుకోలేవు. అలాగే ఈ రూపం కూడా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది అన్నాడే, ఆ మృత్యుదేవత హిరణ్యగర్భుడి రూపం, అది కూడా మనస్సుకి బుద్ధికి మాత్రమే కనిపించేది అని ఒక ఉదాహరణ చెప్పి, ఇంకొక ఉదాహరణ నిర్మలే వ్యోమ్ని ముక్తాలి సంకల్ప స్వప్నయోఃపురం అపృథ్వ్యాది యథాభాతి స్వయంభూర్భాసతే తథా. ఇంకా పాపం స్పష్టంగా ఎంత ఆయనకి దయ, ఎంత కరుణ మన మీద. పాపం వీళ్ళకి అర్థం కాలేదేమో అనుకుని ఇంకొక ఉదాహరణ, నిర్మలమైన వ్యోమ, నిర్మలమైన ఆకాశంలో ముత్యాలు కనిపించినట్టుగా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ముత్యాలు ఉన్నాయేమో, రత్నాలు ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటాం. సంకల్ప స్వప్నయోఃపురం, సంకల్పంలో ఒక పెద్ద స్వప్నాన్ని సృష్టి చేస్తాం. మనం కాగితంలో పెడుతున్నాం. కాగితంలో పెట్టడం అంటే అర్థం ఏమిటి? మన మనస్సులో ఉందని. మన మనస్సు అనే కాగితం మీద ఉంది, దాన్ని కాగితం మీద పెట్టి 10 మందికి చూపిస్తున్నాం. ఆ సైట్కి వెళ్ళి అప్పుడే సైట్ కొన్నారు, వెళ్ళారు, వెళ్ళి చూశారు, అక్కడంతా అడవే, ఏమీ లేదు అక్కడ. ఆ లేఅవుట్లో మొదటి ఇల్లు అనుకోండి, మొదటి ఇల్లు, అక్కడికి వెళ్ళాడు, చూసి ఇక్కడ ఇదంతా వస్తుందండి. వాడు అప్పుడే అక్కడ బాత్రూము, అక్కడే వాడు వంటగది, అక్కడే పూజా గది, అక్కడే హాలు అంతా నిర్మాణం చేసేసాడు. అక్కడ నివాసం కూడా ప్రారంభించేశాడు. అవునా కదా? జరిగిందా? ఇటువంటి అనుభవం లేదా మీకు? ఇల్లు కట్టేప్పుడు జరుగుతుంది కదా. ఎక్కడ ఉంది ఇదంతా? మనస్సులో ఉంది. నివాసం కూడా ఇక్కడ పిల్లలకి చెప్తా, ఇక్కడ ఇది నీ రూమ్, పిల్లలు ఎక్కడ ఉంది? ఇది నీ రూమ్, ఆ మూల చూపించి ఇది నీ రూమ్, ఈ రూమ్ నేను తీసుకుంటానంటే వాడు, ఆ పిల్లవాడు కూడా ఈ పక్క రూమ్ వాడు తీసుకుంటాడు. ఇది వద్దు నాకు, ఆ పక్క రూమ్గా, పక్క రూమ్ లేదు, అది వాళ్ళకి, తాత అజ్జి వాళ్ళకి. ఇది ఏంటి సంభాషణ ఇది? అక్కడ ఇల్లుందా, పాడుందా, ఏముంది? ఏం లేదు. కానీ మనం చర్చ చేస్తున్నాం. ఇటువంటి అనుభవాలు మనకి ఉన్నాయి. ఇవి సత్యమే అనే అనుభవం కూడా మనకి ఉంది. అవునా లేదా? చూడండి ఎంత బాగా చెప్తున్నారు వేదాంతం. అలా ఇది కూడా అంతే నాయన. సంకల్పంలో, స్వప్నంలో కూడా అంతే. నువ్వు చూడని ఊళ్ళని చూసి వచ్చేస్తావు. అబ్బో, స్వర్గానికి కూడా వెళ్ళొచ్చేస్తావు, నరకానికి కూడా వెళ్ళొచ్చేస్తావు. ఎప్పుడైనా చూసామండి? స్వర్గానికి ఒకవేళ పొరపాటున వెళ్తారని తిరిగి వస్తారని? లేదా. నరకానికి వెళ్తే మళ్ళీ ఎవరైనా నిద్రపోతారా? అమ్మో, నిద్రపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరికి నిద్ర పట్టదు. కానీ స్వప్నంలో పురాలు, స్వప్నంలో నగరాలు, పట్టణాలు, రాజ్యాలు అన్నీ నిర్మాణం చేస్తున్నావు. సంకల్పంలో నిర్మాణం చేస్తున్నావు, స్వప్నంలో నిర్మాణం చేస్తున్నావు. అలాగే అపృథ్వీ ఆది యథాభాతి. అందుకనే ఇంకా పొరపాటును కూడా ఆ మాట అనద్దు రామా. పంచభూతాలు లేకుండా రూపం రాదు కదా అనే మాట అనద్దు. అంటే మళ్ళీ నీకే చిక్కు, నీ మాట నీకే చిక్కు. నువ్వు తయారు చేసిన దాంతో నువ్వే కట్టేసుకున్నట్టుగా అయిపోతుంది అని మనకి ఉపదేశం చేస్తున్నా. శ్రీరాముడికి ఏమిటి? మనకి ఉపదేశం. అపృథ్వీ ఆది యథాభాతి స్వయంభూర్భాసతే తథా. అలా ఆ స్వయంభూ అలా ఉన్నాడు అంతే. సృష్టికర్త ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు అని అక్కడికి ఆ సస్పెన్స్లో మనం ఆపుదాము.